హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్టెక్స్ క్లాసెస్ హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ ఇన్ తెలుగు. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ విఘ్నేశ్వరుడు మీ విఘ్నాలన్నింటినీ తొలగించి మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో జీవితంలో అది సాధించే అవకాశాన్ని కల్పిస్తారని చెప్పి, ఆయన దీవెనలు మీ అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఆఫర్ యాక్చువల్గా నిన్నటితో ఎండ్ అయిపోయింది. ఇవాళ వినాయక చవితి సందర్భంగా ఎక్స్టెండెడ్ ఓన్లీ ఫర్ టుడే, ఈ ఒక్క రోజుకి మాత్రమే ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. వాట్ ఎవర్ యూ సీ, ఇక్కడ మీరు చూస్తే పాత పోస్టర్, ఇది పోస్టర్ కూడా మారలేదు. 30th August వరకు మాత్రమే ఉన్న పోస్టర్ ఓన్లీ ఫర్ టుడే ఇట్ గాట్ ఎక్స్టెండెడ్. నిన్న ఎవరైనా జాయిన్ అవ్వలేకపోతే ఈ పర్టికులర్ ఆఫర్లో ఈరోజు జాయిన్ అవ్వచ్చు. ఫ్రమ్ టుమారో ద ఫీ విల్ చేంజ్ టు 27,000. రేపటి నుంచి ఎవరు రావాలన్నా 27,000 కట్టే రావాలి. ఈరోజు వచ్చే వాళ్ళకి మాత్రం 22,500కి ఇంకా ఛాన్స్ అనేది ఇస్తున్నాం. అండ్ యూ హ్యావ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, PSIR, సోషియాలజీ. ఐ యామ్ టీచింగ్ ఆల్ ఆఫ్ దెమ్. ఈ మూడింటిని నేను టీచ్ చేస్తున్నాను. అండ్ యూ హ్యావ్ ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్ టాట్ బై అదర్ 2 faculty members ఆఫ్ ది ఆర్గనైజేషన్. ఆంథ్రోపాలజీ బై శ్రీనివాస్ సార్, హూ టేక్స్ యువర్ హిందూ అనాలిసిస్. యూ కెన్ చెక్ హిజ్ వీడియోస్. రైట్, సో ఇది లైవ్ అండ్ రికార్డెడ్ వస్తాయి, లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. అండ్ మీరు ఎన్నిసార్లు అయినా క్లాసెస్ వినొచ్చు. ఎనీ నెంబర్ ఆఫ్ సైకిల్స్, ఒకసారి అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు మాకు సంబంధం లేకపోవడం కాదు, ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు క్లాసెస్ అనేవి వినొచ్చు. అండ్ దిస్ ఈజ్ ద కాంటాక్ట్ నెంబర్, నోట్ చేసుకోండి. ఈ నెంబర్కి కాల్ చేయండి. టుడే ఈజ్ ద లాస్ట్ డే. అలాగే రెగ్యులర్ UPSC ఇన్ఫినిటీ జనరల్ స్టడీస్ క్లాసెస్ మనకి ఆఫ్లైన్లోను కూడా అందుబాటులో ఉన్నాయి, ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉన్నాయి. అండ్ మీరు నచ్చిన చోట జాయిన్ కావచ్చు. EMI ఆప్షన్ ఉంది, అప్ ఫ్రంట్ ఆప్షన్ ఉంది. వీటికి కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంది. ద ఓన్లీ థింగ్, రేపటి నుంచి యాక్చువల్గా ఇవాళ నుంచే 10,000 పెరగాలి. ఇవాళకి ఎక్స్టెండ్ చేశానని చెప్పాను. సో ద ఆఫర్ గాట్ ఎక్స్టెండెడ్ టిల్ టుడే అని చెప్పాను. సో కాబట్టి ఈరోజు కూడా జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. రేపటి నుంచి అయితే 10,000 రూపీస్ ఫీజు పెరుగుతుంది. UPSC వర్కింగ్ ప్రొఫెషనల్స్, జాబ్ చేస్తున్న వాళ్ళకు కూడా UPSC ఇన్ఫినిటీ ఆఫర్ చేస్తున్నాము. మీరు మెంటర్షిప్ అండ్ గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వర్కింగ్ ప్రొఫెషనల్స్కి. సేమ్ ఫీజు, రెగ్యులర్ ఫీజు 60,000, EMI ఆప్షన్ కూడా ఉంది. ఈవెన్ ఇది కూడా నిన్నటి వరకే వ్యాలిడ్, బట్ ఎక్స్టెండింగ్ బికాస్ టుడే ఈజ్ వినాయక చవితి. సో ఇవాళ కూడా మనకి ఎడిటోరియల్లో మంచి ఆర్టికల్స్ పడలేదు, అందుకని చెప్పి నేను మళ్ళీ ఎక్స్ప్లెయినర్ తీసుకున్నాను. ఎక్స్ప్లెయినర్ UPSCకి మంచి రిలవెంట్ ఆర్టికల్ వచ్చింది. ఛాలెంజింగ్ ది స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ 1954 అని చెప్పి మంచి ఆర్టికల్ అమ్మా ఇది. సో ఈ ఆర్టికల్ మీకు UPSC సిలబస్లో భాగంగా జెండర్ స్టడీస్ పేపర్ 1, జెండర్ స్టడీస్ పేపర్ 2, ప్రిడామినెంట్లీ పేపర్ 2 పాలిటీ కిందకు వస్తుంది. ఫండమెంటల్ రైట్స్కి సంబంధించిన అంశం కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. GS 1 అని కూడా ఎందుకు చెప్తున్నానంటే ఇష్యూస్ రిలేటెడ్ టు ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ కింద ఈ స్పెషల్ మ్యారేజెస్ వీటి గురించి కూడా మనం మాట్లాడవచ్చు. అసలు స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ అనేది ఎందుకు? ఇంటర్ కాస్ట్, ఇంటర్ రిలీజియన్ మ్యారేజెస్ని లీగలైజ్ చేయడం కోసం ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఇంటర్ రిలీజియస్ అండ్ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ని లీగలైజ్ చేయడం కోసం ఈ పర్టికులర్ చట్టం అనేది వచ్చిందనమాట. సో దీన్ని కొంతమంది పిటిషనర్స్ దీంట్లో కొన్ని ప్రావిజన్స్ని ఛాలెంజ్ చేస్తున్నారు. దాన్ని సుప్రీంకోర్టు యాక్చువల్గా డిస్మిస్ చేసింది. అసలు కథ ఏంటో మనం ఒకసారి చూసేద్దాం. సో ద స్టోరీ సో ఫార్, సుప్రీంకోర్ట్ ఆన్ మండే రోజు సుప్రీంకోర్టు ఏం చేసింది? డిస్మిస్డ్ రిట్ పిటిషన్ ఛాలెంజింగ్ ప్రావిజన్స్ ఆఫ్ ది స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ SMA 1954 రిక్వైరింగ్ కపుల్స్ టు గివ్ ఎ నోటీస్ డిక్లేరింగ్ దేర్ ఇంటెంట్ టు మ్యారీ 30 days బిఫోర్ దేర్ మ్యారేజ్. SMA ప్రకారం కపుల్ మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళు మ్యారేజ్ ఆఫీసర్కి, ఓకేనా, రిజిస్ట్రేషన్ ఆఫీసులు అంటే మ్యారేజ్ ఆఫీసర్స్కి 30 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి. అంటే మీరు ఏ రోజైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో దానికి 30 రోజుల ముందే మీరు మ్యారేజ్ ఆఫీసర్స్కి చెప్పాలి, మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము, వీ బిలాంగ్ టు డిఫరెంట్ కాస్ట్ ఆర్ డిఫరెంట్ రిలీజియన్స్, వీ ఇంటెంట్ టు మ్యారీ అండర్ SMA 1954 అని నెల రోజుల ముందు వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి అనేది ఒక ప్రధానమైన ప్రావిజన్. అయితే ఈ పిటిషనర్స్ ఏం కోరుకుంటున్నారు? కోర్టు ఏం చెప్పింది? వాట్ డస్ ద పిటిషన్ సీక్ అండ్ వాట్ డిడ్ ద కోర్ట్ సే? సుప్రీంకోర్టు మండే ఏం చేసింది? డిస్మిస్ చేసింది. ఈ రిట్ పిటిషన్ని డిస్మిస్ చేయడం అనేది జరిగింది. అండ్ రిట్ పిటిషన్ ఏం ఛాలెంజ్ చేస్తుంది? కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ సర్టెన్ ప్రావిజన్స్ ఆఫ్ SMA అండర్ విచ్ కపుల్స్ సీక్ రిఫ్యూజ్ ఫర్ ఇంటర్ఫెయిత్ అండ్ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్. ఇంటర్ఫెయిత్ అంటే ఇంటర్ రిలీజియన్ అని, ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ చేసుకోవాలనుకునే వాళ్ళు రిఫ్యూజ్ అంటే ప్రొటెక్షన్ అండి, లీగల్ ప్రొటెక్షన్ వస్తుంది. ఈ చట్టం ద్వారా పెళ్లి చేసుకున్నారనుకోండి, అఫీషియల్గా ఇన్ ది ఐస్ ఆఫ్ స్టేట్, ప్రభుత్వం దృష్టిలో వాళ్ళు ఏమవుతారు? లీగల్లీ మ్యారీడ్ కపుల్ అవుతారు. సో వాళ్ళకి ప్రొటెక్షన్ అనేది లభిస్తుంది. అట్లాంటి వాళ్ళ కోసం
ఈ ఎస్ఎంఏ అనేది వచ్చింది. అయితే ఈ ఎస్ఎంఏలో ఉన్న కొన్ని ప్రావిజన్స్ యొక్క కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీని ఛాలెంజ్ చేస్తూ ఒక పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఎస్ఎంఏ అంటే మీకు అర్థమైంది కదా, దీంట్లో కొన్ని పిటిషన్స్ యొక్క అవి కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ కాదు అని చెప్పి ఒక పిటిషన్ వేశారు. దీంట్లో ఉన్న కొన్ని ప్రావిజన్స్ కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ కాదని చెప్పి కేసు వేస్తే దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. కాదేంటో చూద్దాం. ద రిట్ పిటిషన్ హ్యాస్ కాల్డ్ దీస్ ప్రావిజన్స్, ఏంట ప్రావిజన్స్ మనం చదువుదాం. Violative of the right to privacy guaranteed under Article 21 of the Constitution, as they require couples to give a notice of 30 days before the date of marriage, inviting objections from the public. ఇక్కడ ఏం జరుగుతుంది, మీకు 30 days ముందు నోటీస్ ఇవ్వాలి అనే ప్రావిజన్ ఉంది కదా. 30 days ముందు నోటీస్ ఇస్తే అంటే మేము పెళ్లి చేసుకోబోతున్నాము అని చెప్పి ఊరంతా చెప్పినట్టు, అది వాళ్ళ ప్రైవసీకి సంబంధించిన విషయం. పెళ్ళి అనేది పర్సనల్ మ్యాటరు, ఊరంతా చెప్పమని అంటున్నారు, అది రైట్ టు ప్రైవసీకి వైలేట్ చేసినట్టే కదా అని చెప్పి పిటిషన్ వేయడం అనేది జరిగింది. The writ petition filed by counsels K.R. Sripati and Anupama Sripati and advocate on record Sriram Parakkat has also said that the provisions contravene Article 14 on prohibition of discrimination on grounds of religion, race, caste and sex, as well as Article 15 on right to equality. ఇది ఆర్టికల్ 14ని కాంట్రవెన్ చేస్తుంది, అంటే కాంట్రడిక్ట్ చేస్తుంది. ఆర్టికల్ 15 రైట్ టు ఈక్వాలిటీని కూడా కాంట్రడిక్ట్ చేస్తుంది అని చెప్పి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఎవరు? కేఆర్ శ్రీపతి, అనుపమ శ్రీపతి అండ్ అడ్వకేట్ ఆన్ రికార్డ్ శ్రీరామ్ పరక్కత్. ఇక్కడ అడ్వకేట్ ఆన్ రికార్డ్ అనే పదాన్ని వాడారు. అడ్వకేట్ ఆన్ రికార్డ్. ఐ వుడ్ లైక్ టు టెల్ యూ సంథింగ్. మీరు జనరల్గా లీగల్ టర్మినాలజీ చూసినప్పుడు లాయర్ అనే పదాన్ని చూస్తాం, అలాగే అడ్వకేట్ అనే పదాన్ని కూడా చూస్తూ ఉంటాం. రెండింటికి డిఫరెన్స్ ఉందా అంటే ఉంది. ఇప్పుడు BA LLB మన ఈ డిగ్రీ ఎవరైతే చదివేశారో బ్యాచిలర్ ఆఫ్, మరి ఇక్కడ LLB అంటే లీగల్ లాలో ఎవరైతే స్పెషలైజ్ చేసి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారో వాళ్ళందరూ లాయర్స్ అయిపోతారు. వాళ్ళందరూ లాయర్సే. సో అంటే లాయర్ అనే పదం జనరిక్ టర్మ్ అనమాట. అంటే లా అనే సబ్జెక్ట్ని గ్రాడ్యుయేషన్ కింద నీట్గా చదువుకున్న ప్రతి వ్యక్తి కూడా లాయరే. కానీ అడ్వకేట్ అనే వ్యక్తి ఎవరు? ద వన్ హూ రిప్రజెంట్స్ క్లయింట్స్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ లా. కోర్ట్ ఆఫ్ లాలో క్లయింట్స్ని రిప్రజెంట్ చేసే వ్యక్తిని మనం అడ్వకేట్ అని చెప్పి అంటాము. హీ రిప్రజెంట్స్ క్లయింట్స్. అంటే ప్రతి ఒక్కడు లాయర్ కాదు. ఇన్ కోర్ట్ ఆఫ్ లా అంటే ప్రతి లాయరు వెళ్ళి కోర్టులో హైకోర్టుకు సుప్రీంకోర్టుకు వెళ్ళిపోయి నేను వెళ్ళి వాదించేస్తానడానికి అవ్వదు. డిగ్రీ ఉన్నా సరిపోదు, దానికి బార్ కౌన్సిల్లో మెంబర్ అయి ఉండాలి. దానికి ఇంకొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. అవన్నీ దాటిన వాళ్ళే అడ్వకేట్స్ అవుతారు. అయితే ఇక్కడ ఇంకా ఏం రాశారు? అడ్వకేట్ ఆన్ రికార్డ్ అని రాశారు. అడ్వకేట్ ఆన్ రికార్డ్ అనేది మీరు సుప్రీంకోర్టులో మీరు వాదన చెయ్యాలి అనుకుంటే, ఏ క్లయింట్ తరపున మీరు వాదించాలి అనుకుంటే మీరు సుప్రీంకోర్టు డిక్టేట్ చేసిన ఈ ఎగ్జామ్ని పాస్ చేయాలి. అడ్వకేట్ ఆన్ రికార్డ్ అని ఒక ఎగ్జామ్ పెడుతుంది సుప్రీంకోర్టు. ఈ ఎగ్జామ్ పాస్ అవ్వాలి. చూడండి, సుప్రీంకోర్టు చాలా కండిషన్స్ పెడుతుంది. ఎందుకంటే అండర్ ఆర్టికల్ 145 సుప్రీంకోర్టుకి కొన్ని పవర్స్ ఉన్నాయి. ఆర్టికల్ 145 మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 145(1) ప్రకారం సుప్రీం కోర్ట్ హ్యాస్ ది పవర్ టు మేక్ లాస్, పవర్ టు మేక్ రూల్స్. తను సొంతంగా రూల్స్ పెట్టుకోవచ్చు. అంటే సుప్రీంకోర్టు ఏ రకంగా నడవాలి, సుప్రీంకోర్టులో పనిచేసే వాళ్ళకి ఎటువంటి క్వాలిఫికేషన్ ఉండాలి అనే విషయాల్లో సుప్రీంకోర్టు ఇట్ సెల్ఫ్ కెన్ క్రియేట్ రూల్స్ అనమాట. ఇది కాన్స్టిట్యూషన్ సుప్రీంకోర్టుకి ఇచ్చిన పవర్స్. సో దీని ప్రకారం సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? ఓన్లీ అడ్వకేట్ ఆన్ రికార్డ్ ఇతను మాత్రమే సుప్రీంకోర్టులో వాద ప్రతివాదాలు చేయవచ్చు, అంటే క్లయింట్స్ని రిప్రజెంట్ చేయవచ్చు. ప్రతి ఒక్కళ్ళు చేయడానికి కుదరదు, అడ్వకేట్ ఆన్ రికార్డ్ అనే వ్యక్తి మాత్రమే చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు క్లియర్గా చెప్తుంది. అయితే అడ్వకేట్ ఆన్ రికార్డ్ అవ్వాలి అంటే క్వాలిఫికేషన్ ఏంటి అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఈ వ్యక్తి అంటే సుప్రీంకోర్టుకి అయితే అడ్వకేట్ ఆన్ రికార్డ్, మీరు హైకోర్టు వీటిలో అడ్వకేట్ అంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పర్టికులర్ అడ్వకేట్ ఈ బార్ కౌన్సిల్లో మెంబర్ అయి ఉండాలి, రిజిస్టర్ అయి ఉండాలి. నెక్స్ట్ 4 years లీగల్ ప్రాక్టీస్ అనేది ఉండాలి. 4 years ప్రాక్టీస్ అనేది ఉండాలి. ప్లస్ 1 year ఒక సీనియర్ అడ్వకేట్ ఆన్ రికార్డ్, అంటే ఆల్రెడీ అడ్వకేట్ ఆన్ రికార్డుగా ఉన్న సీనియర్ దగ్గర 1 year ట్రైనింగ్ తీసుకోవాలి లేదా పని చేయాలి. ఆయన దగ్గర ఒక 1 year పని చేయాలి. అంటే ఓవరాల్గా ఇక్కడ 5 years ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత
అడ్వకేట్ ఆన్ రికార్డ్ ఎగ్జామ్ రాయాలి. సుప్రీంకోర్టు పెట్టే ఈ ఎగ్జామ్ని క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అయితే దెన్ హీ బికమ్స్ అడ్వకేట్ ఆన్ రికార్డ్ అండ్ హీ బికమ్స్ ఎలిజిబుల్ టు ప్లీడ్ ఫర్ క్లయింట్స్ ఇన్ సుప్రీంకోర్ట్ అనమాట. ఇది దీని కథ. సో ఈ పదం వచ్చింది కాబట్టి మీకు కొంచెం అది కూడా కవర్ చేశాను. సో వీళ్ళు ఏమంటున్నారంటే ఈ పర్టికులర్ ప్రావిజన్స్ ఆర్టికల్ 14ని కాంట్రవెయిన్ చేస్తున్నాయి, ఆర్టికల్ 15ని కూడా కాంట్రవెయిన్ చేస్తున్నాయి. 14 ఏమో ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, కాస్ట్ అండ్ సెక్స్, ఇదేమో రైట్ టు ఈక్వాలిటీ, వాటిని కూడా కాంట్రవెయిన్ చేస్తున్నాయి. ఎందుకంటే దీస్ రిక్వైర్మెంట్స్ ఆర్ ఆబ్సెంట్ ఇన్ పర్సనల్ లాస్. ఇప్పుడు హిందూ రిలీజియస్ యాక్ట్ తీసుకున్నా, ముస్లిం రిలీజియస్ యాక్ట్ తీసుకున్నా, మన చట్టాల ప్రకారం తీసుకుంటే 30 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలనే కాన్సెప్ట్ లేదు. నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటే మన హిందూ ప్రకారం కానీ దేని ప్రకారం కానీ 30 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలనే రూల్స్ అనేవి లేవు. మరి అలా లేనప్పుడు ఈ స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్లో ఎందుకు పెట్టారు? సో ఇది బేస్డ్ ఆన్ రిలీజియన్ బేసిస్ మీద డిస్క్రిమినేట్ చేస్తున్నట్టే కదా అనేది వీళ్ళ వాదన అన్నమాట. ఏ బెంచ్ ఆఫ్ జస్టిసెస్ దినేష్ మహేశ్వరి అండ్ బేలా ఎం త్రివేది రిజెక్టెడ్ ద రిట్ పిటిషన్. ఈ పిటిషన్ని ఏం చేశారు? రిజెక్ట్ చేశారు. ఏమని? ఆన్ ద గ్రౌండ్స్ దట్ ద పిటిషనర్, ఒరిజినల్ పిటిషనర్ పేరు ఉంటుంది కదా, ఎవరి పేరు మీద పిటిషన్ వేశారు? ఎవరు? 35-year-old అథీరా సుజాత. దిస్ లేడీ అథీరా సుజాత వాజ్ ద ఒరిజినల్ పిటిషనర్ అనమాట. వాళ్ళ తరపున వీళ్ళు వేశారు. వాజ్ నో లాంగర్ అన్ అగ్రీవ్డ్ పార్టీ యాజ్ షీ హ్యాడ్ ఆల్రెడీ సోలమ్నైజ్డ్ హర్ మ్యారేజ్ అండర్ SMA. సో అధీరా సుజాత అనే ఆవిడ పిటిషన్ వేసింది, కానీ ఈవిడ సఫర్ అవుతున్న క్యాండిడేటా? కాదు. అగ్రీవ్డ్ అంటే సఫర్ అవుతున్న వాళ్ళు, సఫర్ అవుతున్న క్యాండిడేట్ కాదు. ఎందుకంటే ఈ అమ్మాయి యొక్క మ్యారేజ్ అనేది ఆల్రెడీ సోలమ్నైజ్ అయిపోయిందంటే అఫీషియల్ అయిపోయింది. సో SMA యాక్ట్ ప్రకారం ఎటువంటి ఇష్యూస్ లేవు, ఎటువంటి కాంప్లికేషన్స్ కూడా లేవు. ఓకేనా? ఒక ఫార్మల్ సోలమ్నైజ్ అంటే మీనింగ్ ఏంటంటే మేక్ ఏ సెరిమనీ ఫార్మల్ అని అర్థం. అంటే మ్యారేజ్ అనేది అఫీషియల్ అయిపోయింది ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ మ్యారేజ్ ఆఫీసర్. సో తనకి ఇప్పుడు ఏ ప్రాబ్లమ్స్ లేవు, భర్తతో హాయిగా ఉంటుంది, తను అగ్రీవ్డ్ పార్టీ కాదు అని వీళ్ళు రిజెక్ట్ చేశారు. ఇంకా ద పిటిషనర్స్ లాయర్స్ సెడ్ దట్ దే వర్ నౌ డెలిబరేటింగ్ ఆన్ అన్ ఆల్టర్నేటివ్ అప్రోచ్ టు ఇనిషియేట్ దిస్ లిటిగేషన్ సచ్ యాజ్ త్రూ ఏ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇన్వాల్వింగ్ అదర్ విక్టిమ్స్. సో వీళ్ళ పిటిషనర్కి ఇప్పుడు చక్కగా పెళ్ళిళ్ళు అయిపోయి ప్రశాంతంగా ఉంది కాబట్టి మరి వాళ్ళకి ఏ బాధ లేనప్పుడు మీరు ఎందుకు గింజుకుంటున్నారని సుప్రీంకోర్టు క్వశ్చన్. సో వీళ్ళు ఏమంటున్నారంటే వేరే విక్టిమ్స్ని, బాధితుల్ని ఇన్వాల్వ్ చేసి ఒక పిల్లి ఏమైనా వేద్దామా అనే డెలిబరేషన్లో ఉన్నారు. డెలిబరేటింగ్ అంటే థింకింగ్, ఆలోచిస్తున్నారనమాట. వేరే వాళ్ళని తీసుకొచ్చి పిల్లి వేద్దామా అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. Another writ petition in Nandini Praveen versus Union of India and others filed on similar grounds was admitted by Supreme Court in 2020 and the government's reply is awaited. ఇంకో రిట్ పిటిషన్ కూడా ఉంది. ఇది 2020లో సుప్రీంకోర్టు అడ్మిట్ చేసింది. గవర్నమెంట్కి రిప్లై ఇమ్మని అడిగారు, గవర్నమెంట్ రిప్లై ఈజ్ అవైటెడ్, ఇంకా రాలేదన్నమాట. సో రెండు కేసులు ఇవి. అయితే ఇప్పుడు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడే కంటెంట్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. వాట్ ఆర్ ది ప్రావిజన్స్ దట్ హ్యావ్ బీన్ ఛాలెంజ్డ్? ఏ ప్రావిజన్స్ని ఛాలెంజ్ చేశారు? మనం అదే కదా మాట్లాడుతున్నాం. దీంట్లో కొన్ని ప్రావిజన్స్ ఉన్నాయి, మనకి ఇబ్బంది పెడుతున్నాయి, వాటిని కొట్టేయండి, వాటి యొక్క కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీని రిమూవ్ చేయండి, అది కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ రిమూవ్ చేయండి అని చెప్పి వేశారు. ఏంటక్కాలో చూడండి. ఫస్ట్ డిఫరెంట్ సెక్షన్స్ యూ హ్యావ్ టు మేక్ నోట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్. ఇక్కడ ఏవైతే నేను హైలైట్ చేస్తానో వాటిని మీరు నోట్ చేసుకోవాలమ్మా. చూడండి. Section 5 of the SMA requires couples getting married under it to give a notice to the marriage officer 30 days before the date of marriage. ఇది ఆల్రెడీ మాట్లాడాం. 30 రోజుల ముందు మ్యారేజ్ ఆఫీసర్స్కి ఏమి ఇవ్వాలి? నోటీస్ ఇవ్వాలి. ఇది ఏం చెప్తుంది? సెక్షన్ 5 చెప్తుంది. అలాగే the writ seeks striking down of provisions that follow in section 6 to సెక్షన్ 10. సెక్షన్ 6 నుండి సెక్షన్ 10 వరకు ఉన్న ప్రావిజన్స్ని కొట్టేయాలి అని చెప్పి రిట్ పిటిషన్ కోరుకుంటుంది. ఇప్పుడు సెక్షన్ 6లో ఏముంది, 8లో ఉంది, 7లో ఏముంది, ఇవి కూడా చూద్దాం. సెక్షన్ 6 రిక్వైర్స్ such a notice to be then entered into the marriage notice book maintained by the marriage officer, which can be inspected by any person desirous of inspecting the same. సో సెక్షన్ 6 ఏం చెప్తుంది? సెక్షన్ 5 ప్రకారం 30 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలని చెప్తున్నారు. ఎస్, పలానా A and B వీ ప్లాన్ టు గెట్ మ్యారీడ్ ఆన్ పర్టికులర్ డే. I belong to this caste or this religion and B belongs to this caste or this religion. మేమిద్దరం పలానా రోజు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము, మీకు ముందు నోటీస్ ఇస్తున్నామని చెప్పి నోటీస్ ఇస్తారు. ఆ నోటీస్ని సెక్షన్ 6 ఏం చెప్తుంది? అది మ్యారేజ్ నోటీస్ బుక్లో మెయింటైన్ చేయాలి.
ఓకే. అండ్ ఎవరైనా సరే డిజైరస్ ఆఫ్ ఇన్స్పెక్టింగ్, దాన్ని ఇన్స్పెక్ట్ చేయాలి, మేము చూడాలనుకుంటే వాళ్ళకి చూపించాలి. ఇట్ షుడ్ బి ఇన్స్పెక్టెడ్, ఇట్ షుడ్ బి అవైలబుల్. మరి నోటీస్ ఇవ్వడం అని అర్థం ఏంటి? ఎవరు వచ్చి చూస్తానన్నా చూపించాలి. ఓకే. దీస్ నోటీసెస్ హ్యావ్ టు బి ఆల్సో ఎఫిక్స్డ్ ఎట్ ఏ కాన్స్పిక్యువస్ ప్లేస్. కాన్స్పిక్యువస్ అంటే బాగా కనిపించే, క్లియర్గా కనిపించేలాగా, అంటే మనం వెళ్ళగానే మన దృష్టిని ఆకర్షించే ప్లేస్లో పెట్టాలి. ఇన్ ది ఆఫీస్ ఆఫ్ ద మ్యారేజ్ ఆఫీసర్ సో దట్ ఎనీ వన్ కెన్ రైజ్ అన్ అబ్జెక్షన్ టు ది మ్యారేజ్. అర్థమైందా మీకు? ఎవరొచ్చి అబ్జెక్షన్ రైజ్ చేయాలన్నా అబ్జెక్షన్ రైజ్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు. సో ఎక్కడో మూలలో పెట్టేయకుండా నోటీస్ బోర్డులోనూ అందరికీ కనిపించే ప్లేస్లో దాన్ని పెట్టాలి. ఇది సెక్షన్ ఏం చెప్తుంది? సెక్షన్ 6 చెప్తోంది. గుర్తుపెట్టుకోండి, సెక్షన్ 5 మాట్లాడాం, 6 మాట్లాడాం. నౌ సెక్షన్ 7 ఏం చెప్తుంది? ప్రొవైడ్స్ ద ప్రాసెస్ ఫర్ మేకింగ్ ఎన్ అబ్జెక్షన్ such as if either party has a living spouse, is incapable of giving consent due to unsoundness of mind, or is suffering from mental disorder resulting in the person being unfit for marriage or procreation. అంటే మీరు ఒకవేళ అబ్జెక్షన్ రైజ్ చేయాలి అనుకుంటే మీరు అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు అని సెక్షన్ 7 చెప్తుంది. సో అబ్జెక్షన్ రైజ్ చేసే ప్రాసెస్ సెక్షన్ 7లో ఉంది. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఆల్రెడీ పెళ్ళైపోయి ఎవరన్నా భార్యకి భర్త కానీ ఉండొచ్చు, వాళ్ళు వచ్చి అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు. లేకపోతే అన్సౌండ్నెస్ ఆఫ్ మైండ్, చూడండి, అన్సౌండ్ అంటే మైండ్ పనిచేయకపోవడం, పిచ్చి, లేదా సఫరింగ్ ఫ్రమ్ మెంటల్ డిజార్డర్ ఉండడం, రిజల్టింగ్ ఇన్ ద పర్సన్ బీయింగ్ అన్ఫిట్ ఫర్ మ్యారేజ్, మెంటల్ డిజార్డర్ ఉన్నప్పుడు మ్యారేజ్కి ఫిట్ కాదు. అండ్ ప్రోక్రియేషన్ అంటే పిల్లల కనడానికి కూడా పనికిరారు అని అర్థం అనమాట. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటే ఎవరైనా సరే అబ్జెక్షన్ రైజ్ చెయ్యవచ్చు. ఓకే, మీకు అర్థమైందా? అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఎవరికైనా లివింగ్ స్పౌస్ ఉన్నా, లేకపోతే వాళ్ళిద్దరిలో ఒకరికి మెంటల్ కండిషన్ బాగలేకపోవడం కావచ్చు, పెళ్ళికి పనికి రాకపోవడం కావచ్చు, మెంటల్ డిజార్డర్ ఉండడం కావచ్చు, ఇలాంటివి ఏవైనా ఉన్నా సరే దాన్ని తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చి అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు అని అర్థం. దెన్ సెక్షన్ 8 చూడండి, స్పెసిఫైస్ ద ఎంక్వైరీ ప్రొసీజర్ టు బీ ఫాలోడ్ ఆఫ్టర్ అన్ అబ్జెక్షన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్. మళ్ళీ చూద్దాం, రిపీట్ చేస్తున్నాను. సెక్షన్ 5 ఏం చెప్తుంది? 30 day నోటీస్ ఇవ్వాలని చెప్తుంది. సెక్షన్ 6 ఏం చెప్తుంది? అది ఒక కాన్స్పిక్యువస్ ప్లేస్లో పెట్టాలి, అందరికీ కనిపించేలాగా పెట్టాలి. ఎవరైనా ఇన్స్పెక్ట్ చేస్తారంటే ఇన్స్పెక్ట్ చేసుకునే అవకాశం ఇవ్వాలి. సెక్షన్ 7 టాక్స్ అబౌట్ అబ్జెక్షన్ ప్రాసెస్. సెక్షన్ 7 మాట్లాడుతుంది. సెక్షన్ 8 ఒకవేళ ఎవరైనా అబ్జెక్షన్ రేజ్ చేస్తే ఎంక్వైరీ ప్రాసెస్ అనేది సెక్షన్ 8 మాట్లాడుతుంది అనమాట. ఇవి 4 సెక్షన్స్. ద పిటిషన్ రీడ్స్ ద ఇంప్యూన్డ్ అంటే డిస్ప్యూటెడ్ అని అర్థం. దీని మీనింగ్ ఏంటి? డిస్ప్యూటెడ్ అని. ప్రావిజన్స్ అంటే ఏ ప్రావిజన్స్ అయితే మేము డిస్ప్యూట్ చేస్తున్నామో, ద ఇంప్యూన్డ్ ప్రావిజన్స్ బై థ్రోయింగ్ ద పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద ఇండివిజువల్స్ ఓపెన్ టు పబ్లిక్ స్క్రూటినీ. ఇప్పుడు ఎవరైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళిద్దరి ఇన్ఫర్మేషన్ ఏమవుతుంది? పబ్లిక్ స్క్రూటినీ, మొత్తం పబ్లిక్కి ఓపెన్ అయిపోతుంది. ఇట్ సీరియస్లీ డ్యామేజ్ వన్స్ రైట్ టు హ్యావ్ కంట్రోల్ ఓవర్ హెర్ ఆర్ హిజ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇట్స్ యాక్సెసిబిలిటీ. దీనివల్ల ఏమవుతుంది? వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళకి కంట్రోల్ పోతుంది, దాని యాక్సెసిబిలిటీ మీద కూడా కంట్రోల్ పోతుంది. అంటే ఎవరైనా సరే పలానా ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నారు అంటే వాళ్ళకి చెప్పడం ఇష్టం లేదు, కానీ చెప్పాల్సిన పరిస్థితులు దీనివల్ల వస్తున్నాయి. బై మేకింగ్ ద పర్సనల్ డీటెయిల్స్ ఆఫ్ ద కపుల్ యాక్సెసిబుల్ టు ఎవ్రీవన్, ఇలా డీటెయిల్స్ అందరికీ యాక్సెసిబుల్ చేసేయడం ద్వారా ద వెరీ రైట్ ఆఫ్ ద కపుల్ టు బీ ద డెసిషన్ మేకర్స్ ఆఫ్ దెయిర్ మ్యారేజ్ ఈజ్ బీయింగ్ హ్యాంపర్డ్ బై ద స్టేట్. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది? వాళ్ళ యొక్క రైట్, మా పెళ్ళికి అంటే ఒక పర్టికులర్ ఏజ్ దాటాక ఎవరిని పెళ్లి చేసుకోవాలనే నిర్ణయం వాళ్ళదే అంటారు కదా మేజర్ అయిన తర్వాత. సో మరి వాళ్ళే రైట్ఫుల్ డెసిషన్ మేకర్స్ కదా, ఆ రైట్ అనేది హ్యాంపర్ అవుతుంది, దెబ్బతింటోంది అని అర్థం. హ్యాంపర్డ్ అంటే అబ్స్ట్రక్టెడ్, దెబ్బతింటోంది. ఎవరు చేస్తున్నారు? స్టేట్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ రూల్స్ వల్ల వాళ్ళ యొక్క ప్రైవసీ పోతుంది, ఊరందరికీ వాళ్ళకి ఇష్టం లేకపోయినా చెప్పాల్సిన పరిస్థితి కల్పిస్తుంది. అయితే చెప్తే తప్పేంటి? పెళ్ళి అనేది నలుగురికి చెప్పడం మంచిదే కదా, అలాంటప్పుడు అసలు పెళ్లి కార్డులు పంచరు ఇవన్నీ చేయరు కదా అని మీకు అనిపిస్తుంది. కానీ ఈ పర్టికులర్ చట్టం దేనికి? ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్, ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అలాంటి వాటి కోసం. సో
దీంట్లో రిస్కులు ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే పేరెంట్స్ నుంచి యాక్సెప్టెన్స్ చాలా చోట్ల ఉండదు. సో హౌ డూ దీస్ ప్రావిజన్స్ మేక్ కపుల్స్ వల్నరబుల్ అంటే ఎట్ రిస్క్ అని. సో ఈ ప్రావిజన్స్ వల్ల కపుల్స్కి రిస్క్ ఏ రకంగా వస్తుంది, హౌ ఆర్ దే బీయింగ్ పుట్ ఇన్ టు రిస్క్ బికాస్ ఆఫ్ దీస్ ప్రావిజన్స్, మీరు ఒకసారి ఆలోచించండి. These public notices have been used by anti-social elements to harass couples getting married. ఇలా ఇంటర్ కాస్ట్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజెస్ చేసుకునే వాళ్ళని హరాస్ చేయడానికి ఎప్పుడు కూడా కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటాయి, అసాంఘిక శక్తులు అంటాం తెలుగులో. వీళ్ళు ఏం చేస్తారు, అరే మన కాస్ట్ తోడు వేరే కాస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు, వీడికి ఇంతకుముందు ఇన్ఫర్మేషన్ లేదు, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది, వీడు వెళ్ళి హరాస్ చేస్తాడు. లేదా మన మతం వాళ్ళు వేరే మతం అమ్మాయిని చేసుకుంటున్నారు, వేరే మతం అబ్బాయిని చేసుకుంటుంది, వాళ్ళ వైపు కావచ్చు వీళ్ళ వైపు కావచ్చు, ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ రంగంలోకి దిగిపోయి వీళ్ళని హరాస్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇన్ అథీరాస్ కేస్, అథీరా కదా ఒరిజినల్ పిటిషనర్, ఆవిడ కేసులో కూడా హూ గాట్ మ్యారీడ్ ఇన్ 2019 అండర్ SMA, హర్ మ్యారేజ్ నోటీస్ కంటైనింగ్ హర్ అడ్రస్ వాజ్ సర్క్యులేటెడ్ ఆన్ ఫేస్బుక్. మ్యారేజ్ నోటీస్లో అడ్రస్ ఇవ్వాలి, ఆ అడ్రస్ ఫేస్బుక్లో సర్క్యులేట్ అయిపోయింది అండ్ వాట్సాప్ గ్రూప్స్లో కూడా. కాలింగ్ ఆన్ పీపుల్ టు విజిట్ హర్ పేరెంట్స్ అండ్ మేక్ దెమ్ అవేర్ అబౌట్ హర్ మ్యారేజ్. మీరు వాళ్ళ పేరెంట్స్కి చెప్పండి అని చెప్పి వాట్సాప్ గ్రూపుల్లోనూ ఫేస్బుక్లోనూ మొత్తం సర్క్యులేట్ అయిపోయింది. అయితే వైల్ అథీరా హ్యాడ్ ద సపోర్ట్ ఆఫ్ హర్ పేరెంట్స్, అయితే అథీరా విషయంలో ప్రాబ్లం లేదు, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ ఉండింది. ఫర్ మెనీ అదర్స్ హూ ఆఫెన్ మ్యారీ వితౌట్ దేర్ పేరెంట్స్ కన్సెంట్, దిస్ కెన్ బీ లైఫ్ థ్రెటనింగ్. పేరెంట్స్ ఇష్టం లేకుండా చేసుకునే చాలామందికి ఇది ప్రాణాంతకం, లైఫ్ థ్రెటనింగ్ కేసు అయిపోతుంది. కన్సెంట్ అంటే అనుమతి. దేర్ హ్యావ్ బీన్ ఇన్స్టెన్స్ అంటే సంఘటనలు లేకపోతే ఎగ్జాంపుల్స్ అని అర్థం చేసుకోవచ్చు, వేర్ మ్యారేజ్ ఆఫీసర్స్ హ్యావ్ గాన్ ఓవర్ అండ్ బియాండ్ ద లా అండ్ సెంట్ సచ్ నోటీసెస్ టు ద పేరెంట్స్ ఆఫ్ ద కపుల్, లీడింగ్ టు ఎ ముస్లిం ఉమెన్ ఇన్ ఢిల్లీ బీయింగ్ కన్ఫైన్డ్ టు హెర్ హౌస్ బై హెర్ ఫాదర్. చూడండి, కొన్ని సందర్భాల్లో మ్యారేజ్ ఆఫీసర్స్ వాళ్ళ ఆఫీస్లో పెట్టడమే కాకుండా వాళ్ళే వాళ్ళ పేరెంట్స్కి నోటీసులు పంపించడం కూడా చేస్తున్నారు, అంటే బియాండ్ లా వెళ్ళిపోయి ఇలా చేయడం వల్ల ఏమైంది, ఒక ముస్లిం ఉమెన్ వాళ్ళ ఇంట్లోనే 4 గోడల మధ్య బంధించే పరిస్థితి వచ్చింది ఇన్ మార్చ్ 2020 అంటిల్ హర్ బాయ్ ఫ్రెండ్ ఫైల్డ్ ఏ హెబియస్ కార్పస్ ఇన్ ది ఢిల్లీ హైకోర్ట్. బాయ్ ఫ్రెండ్ ఏం ఫైల్ చేశాడు, హెబియస్ కార్పస్. ఇట్స్ రిట్ పిటిషన్. దీని మీనింగ్ ఏంటి, షో మీ ద బాడీ, అంటే పలానా వ్యక్తి కనిపించట్లేదు, నాకు పలానా వాళ్ళ మీద అనుమానం ఉంది, సో యూ డైరెక్ట్ ద పోలీస్ వాళ్ళకి మీరు డైరెక్ట్ చేయండి, వాళ్ళని వెతికి పట్టుకొని మీ ముందు పెట్టమని. అది హెబియస్ కార్పస్ యొక్క కథ. ఆయన హెబియస్ కార్పస్ ఫైల్ చేశారు ఢిల్లీ హైకోర్టులో. ఫాలోయింగ్ అనదర్ పిటిషన్, the sub-divisional magistrate SDM was slapped with a contempt notice and the Delhi government issued a warning to all SDMs in the state. ఇంకో పిటిషన్ కూడా వచ్చింది. ఆ తర్వాత SDMకి కంటెంప్ట్ నోటీస్ వచ్చింది. అంటే మీరు కోర్టు చెప్పింది కూడా ఫాలో అవ్వట్లేదు, ధిక్కారం అంటాం, కోర్టు ధిక్కారం, కంటెంప్ట్. ఆ కంటెంప్ట్ నోటీస్ కూడా వచ్చింది. చివరికి గవర్నమెంట్ ఏం చేసిందంటే అన్ని సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ ఆఫీసులకి కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది, మీరు ఇలాంటివి చేయకండి అని. The Haryana government has laid down 16 prerequisites which ask couples to issue a notice in a newspaper and that such notices be sent to their parents. హర్యానా గవర్నమెంట్ ఏం చెప్తుంది, 16 ప్రీరిక్విజిట్స్ పెడుతుంది. మీరు ఒకవేళ పెళ్లి చేసుకోవాలనుకుంటే అలాగా మీ పేరెంట్స్కి నోటీస్ ఇవ్వాలి, న్యూస్ పేపర్లో కూడా యాడ్ ఇవ్వాలని చెప్పి హర్యానా గవర్నమెంట్ ఒక 16 కండిషన్స్ పెట్టడం జరుగుతుంది. In certain states, couples have to seek a no objection certificate from their parents. ఇంకొన్ని కేసుల్లో కపుల్స్ ఏం చేయాలి, పేరెంట్స్ దగ్గర నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. ది మహారాష్ట్ర డిపార్ట్మెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ publicly shares the details of couples marrying under SMA on its website, and so did the Kerala government until Athira came forward and pointed out that this allowed communal elements to access personal details and threaten and harass couples. Athira ముందుకి వచ్చి ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. మహారాష్ట్ర డిపార్ట్మెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ వాళ్ళు అలాగే కేరళ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు, డీటెయిల్స్ అన్ని వెబ్సైట్లో పెట్టేవాళ్ళు. ఇగో పలానా వ్యక్తి మ్యారేజ్ చేసుకుంటున్నారు, వాళ్ళ డీటెయిల్స్ ఇవి, వాళ్ళ అడ్రస్లు ఇవని చెప్పి నీట్గా పెట్టేసేవాళ్ళు, బుద్ధిగా పబ్లిక్గా షేర్ చేసేవాళ్ళు. అథీరా ముందుకు వచ్చి చెప్తుంది, మీరు ఇలా చేయడం వల్ల ఈ కమ్యూనల్ ఎలిమెంట్స్ అంటే మతపరమైన విపరీతమైన భావజాలం ఉన్నవాళ్ళు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్, వీళ్ళందరూ కూడా పర్సనల్ డీటెయిల్స్ని యాక్సెస్ చేసేసి కపుల్స్ని హరాస్ చేసే అవకాశం ఉంది అని చెప్పి తను ముందుకు వచ్చి పాయింట్అవుట్ చేసింది. Many also complain about the behavior of the staff at the SDM's office, who often delete or delay applications and dissuade couples from marrying under SMA and ask them to convert at a Arya Samaj temple. See, ఇంకొక కంప్లైంట్స్ ఏంటంటే ఈ సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ ఆఫీస్లో వీళ్ళు ఈ అప్లికేషన్స్ డిలీట్ చేసేయడం, డిలే చేయడం గట్రా చేస్తూ ఉంటారు. అండ్ డిస్సువేడ్ అంటే డిస్కరేజ్ చేయడం,
కన్విన్స్కి ఆపోజిట్ డిసైడ్ అనమాట. పర్సువేడ్ అంటే కన్విన్స్ చేయడం, డిసైడ్ అంటే డిస్కరేజ్ చేయడం. ఏమని, మీరు ఎస్ఎంఏ కింద మ్యారేజ్, ఎస్ఎంఏ దేనికి వస్తుంది, ఇంటర్ రిలీజియన్ ఆర్ ఇంటర్ కాస్ట్, దాని కింద మీరు మ్యారేజ్ చేసుకోకండి, మీరు ఆర్య సమాజ్కి వెళ్ళి కన్వర్ట్ అయిపోండి అని చెప్తున్నారు. అంటే హిందూ ముస్లిం కింద లేదా ముస్లిం హిందూ కింద ఫస్ట్ కన్వర్షన్ అయిపోండి, కన్వర్షన్ అయిపోతే మీరు హిందూ లా ప్రకారం ముస్లిం లా ప్రకారం పెళ్లి చేసుకోండి అని ఇలా ఎంకరేజ్ చేస్తున్నారంట వీళ్ళు ఆఫీసర్స్. విత్ యాజ్ మెనీ యాజ్ 11 states పాసింగ్ యాంటీ కన్వర్షన్ లాస్. ఇంకో పక్క ఏంటి, ఈ పెళ్లి కోసం అని చెప్పి ఎవరైనా ఇలా కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే దానికి కొన్ని చట్టాలు వచ్చాయి. లవ్ జిహాద్ లాస్ అని చెప్పి ఈ మధ్యన 11 states యాంటీ కన్వర్షన్ లాస్ని తీసుకొచ్చాయి. అంటే నిజంగానే నీకు ముస్లిం ఫెయిత్ నచ్చి మారితే పర్లేదు, పెళ్లి కోసం అని మారిపోవడాలు గంట చేస్తే ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పేసి యాంటీ కన్వర్షన్ లాస్ని కొన్ని స్టేట్స్ తీసుకొచ్చాయి. సో పేరెంట్స్ స్టేట్ ఆర్ నౌ ఆర్మ్ టు పనిష్ అండ్ హరాస్ సచ్ కపుల్స్. ఇప్పుడు కన్వర్ట్ అవ్వాలన్నా ప్రాబ్లమే, ఎస్ఎంఏ కింద వెళ్ళాలన్నా వీళ్ళు ఆఫీసులో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు, 30 రోజులు నోటీసులు గట్రా పెట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. సో దిస్ వే దెర్ ఇస్ ఎ ప్రాబ్లం, దట్ వే దెర్ ఇస్ ఎ ప్రాబ్లం. మీకు అర్థమైందా? ఎస్ఎంఏ కింద ఏంటి, 30 రోజుల నోటీసు, దీనివల్ల సమస్య ఉంది. ఈ సమస్య తప్పించుకోవాలంటే ఏం చేయాలి, కన్వర్ట్ అవ్వాలి. కన్వర్ట్ అవ్వాలంటే యాంటీ కన్వర్షన్ లాస్ వచ్చాయి. సో స్టేట్ ఆ రకంగా అడ్డేస్తుంది, ఈ రకంగా పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది. సో కపుల్స్కి ఇబ్బందులు పెరుగుతున్నాయి అనేది అర్థం అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ఆర్టికల్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ విత్ రెస్పెక్ట్ టు యువర్ యూపీఎస్సీ. అండ్ దీనిపైన మరి నేను మీకు క్వశ్చన్ ఫ్రేమ్ చేశాను చూడండి, మంచి ఎంసీక్యూ ఫ్రేమ్ చేశాను. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ఎస్ఎంఏ 1954. మీరు చక్కగా ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్ అంతా వింటే హ్యాపీగా ఆన్సర్ చేస్తారు. సో చాలామంది తప్పులు ఎక్కడ చేస్తారంటే, యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దిస్. చూడండి, ఎప్పుడైనా చదివేటప్పుడు క్వశ్చన్ చదివేటప్పుడు కీవర్డ్ చూడండి. ఇక్కడ విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్ అన్నాను, చాలామంది చూసుకోరు, ప్రతిసారి కరెక్టే పెడతారు కదా, కరెక్ట్ స్టేట్మెంట్స్ చూసి పెట్టేస్తూ ఉంటారు. సో ఇన్కరెక్ట్ ఏదని అడిగాను. సో ఏది తప్పుడు స్టేట్మెంట్ అది ఐడెంటిఫై చేయండి, అది ఆన్సర్ పెట్టండి. ఇది ముందే ఎందుకు చెప్తున్నానంటే తప్పులు చేస్తున్నారు కాబట్టి చెప్తున్నాను. సో లుక్ ఎట్ దిస్ కీవర్డ్, టెయిల్ వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్, యూ హ్యావ్ టు టేక్ ఎ లుక్ ఎట్ ఇట్. అండ్ సిమిలర్గా ఒక మెయిన్స్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ ద సేమ్ ఆర్టికల్, డిస్కస్ వేరియస్ ఇష్యూస్ రిలేటెడ్ టు స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ 1954 ఇన్ లైట్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్. అంటే ఫండమెంటల్ రైట్స్ని ఏ రకంగా మనకి కాంట్రవీన్ చేస్తున్నాయి అనే యాంగిల్లో స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ 1954కి సంబంధించిన వేరియస్ ఇష్యూస్ని డిస్కస్ చేయండి అండ్ సజెస్ట్ వే ఫార్వర్డ్. చిన్న క్వశ్చన్ ఇచ్చాను, పెద్దదేం కాదు, యూ కెన్ ట్రై ఇట్ అవుట్. సో ఇలా ఎడిటోరియల్స్ బేసిస్ మీద, యోజన కురుక్షేత్ర బేసిస్ పైన డిఫరెంట్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి వాటిని మనం ఆన్సర్ చేస్తూ కరెంట్ అఫైర్స్ని బిల్డ్ చేసుకొని ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ని బిల్డ్ చేసుకోవాలనుకున్నప్పుడు యూ కెన్ జాయిన్ దిస్ ఆన్సర్ రైటింగ్ కోర్స్. దీంట్లో మనకి ఇప్పుడు చెప్తున్న కరెంట్ అఫైర్సే కాకుండా ఎస్ఏ పేపరు అండ్ జనరల్ స్టడీస్ 1 to 4 మొత్తం ఆల్ పేపర్స్ కవరింగ్ 1250 మార్క్స్, స్టాటిక్ అండ్ డైనమిక్ అన్నీ కూడా కవర్ చేయడం జరుగుతుంది విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఆన్సర్ రైటింగ్ అంటే మీకున్న భయం అనేది పోయి మీ మీద మీకు కాన్ఫిడెన్స్ తీసుకొచ్చే కోర్స్ అనమాట. మంచి కోర్స్ అమ్మ, ది అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్. ఐఎమ్ అబ్సల్యూట్లీ ప్రౌడ్ ఆఫ్ దిస్ కోర్స్. అంటే ఎన్నో కోర్సెస్ లాంచ్ చేస్తాం, కానీ ఈ కోర్స్ అనేది నేను లాంచ్ చేసింది బయట నుంచి వచ్చే వాళ్ళకని కాదు, నా యూపీఎస్సీ ఇన్ఫినిటీలో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ డే 1 నుంచి ఇంక్రీజ్ చేయాలి, ఇంప్రూవ్ చేయాలి, వాళ్ళకి నేర్పించాలనే ఆలోచన నుంచి ఈ కోర్స్ పుట్టుకొచ్చింది. సో వాళ్ళకి నేను నార్మల్గానే చేస్తాను, యూపీఎస్సీ ఇన్ఫినిటీలో జాయిన్ అయ్యే వాళ్ళకి ఇది ఫ్రీ. అయితే ఎలాగూ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ ఇదే ప్రాబ్లంగా ఉన్న వాళ్ళకి కూడా ఇద్దాము అనే ఆలోచన నుంచి దీన్ని సెపరేట్ కోర్స్గా కూడా డివైడ్ చేసి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. మంచి ఆపర్చునిటీ. ఫీజు కూడా కేవలం 10,000 రూపాయలు పెట్టడం జరిగింది. అండ్ ఇది ఫోన్ నెంబర్. అండ్ యూ ఆల్సో గెట్ లైఫ్ టైం వ్యాలిడిటీ. అంటే మీరు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు అండ్ డైలీ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది, కరెక్షన్ ఉంటుంది, ఫీడ్బ్యాక్ ఉంటుంది. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్. టేక్ కేర్. బాయ్.